ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. జయదేవ్ అమ్మాయిని తీసుకురండి అని చెప్పి అంటారు. ఇక లక్ష్మిని పెళ్లి చూపుల కోసం అని చెప్పి రెడీ చేస్తారనమాట జాను అలాగే సంజన. ఇక లక్ష్మిని తీసుకొస్తూ ఉంటారు. ఇక లక్ష్మి అలా మెట్లు దిగుతూ వస్తూ ఉంటే ఇక పెళ్లి కొడుకు ఇక చాలా అందంగా ఉంది అమ్మాయి అన్నట్టుగా చూస్తూ ఉండిపోతాడు. ఇక మిత్రకి ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది ఈ పెళ్లి చూపులు ఇదంతా చూసి. ఇక పెళ్లి కొడుకు వాళ్ళ పేరెంట్స్ కూడా చూసి లక్ష్మిని అమ్మాయి మాకు బాగా నచ్చింది అని చెప్పి చెప్తారు. ఇక మిత్రకి ఇంకా ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక వచ్చిన పెళ్లి కొడుకు ఇలా అంటూ ఉంటాడనమాట, మీరు పర్మిషన్ ఇస్తే లక్ష్మి గారిని ఈవినింగ్ డిన్నర్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి అన్నంతోని ఇక లక్ష్మి కూడా ఏమీ అనలేక అలా చూస్తూ ఉంటుంది. ఇక మిత్ర మాత్రం అక్కడే నించొని ఇదంతా అసలు లక్ష్మికి పెళ్లి చూపులేంటి, అసలు ఏంటి లక్ష్మి ఎలా కూర్చుంది అన్నట్టుగా ఇకలాగా మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోపక్క ఇక మిత్ర కోపం గమనిస్తూనే ఉంటాడనమాట జయదేవ్. ఇక జయదేవ్ మనసులో అనుకుంటాడు, మిత్ర నీకు లక్ష్మి మీద అపారమైన ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమను బయట పెట్టట్లేదు. ఈ రకంగా అయినా నీ ప్రేమ బయటకు వస్తుంది చూస్తాను అని చెప్పి జయదేవ్ అనుకుంటూ ఉంటారు.